పల్లవి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసిందని తెలిసేసరికి ఇక అక్షయ్ అయితే నువ్వు మంచితనం అని ముసుగు వేసుకొని మమ్మల్ని నమ్మించావంటే నువ్వు అసలు ఆడదానివే కాదు, చీటర్వి, క్రిమినల్వి, పెద్ద శాడిస్ట్వి, నీ ఇలాంటి దాన్ని అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉండగానే ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుందన్నమాట పల్లవి. నేను సూట్ కేసు పెట్టడం చూశారు కాబట్టి నేనే ఆ డబ్బు తీసానని తెలిసింది కాబట్టి ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నేను ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందో ఒకసారైనా ఆలోచించారా? నేను మీలా గతి లేనిదాన్ని కాదు, కోటీశ్వర్ల బిడ్డని. మా డాడీ సంపాదించిన కోట్ల ఆస్తికి ఒక్కదాన్నే వారసురాలిని. అలాంటి నాకు ముష్టి 50 లక్షలు దొంగతనం చేయాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఆ డబ్బు ఇక్కడ ఉండకూడదనే మంచి ఉద్దేశంతో దాన్ని మీకెవ్వరికీ తెలియకుండా తీశాను. ఆ డబ్బు గురించి గొడవలు జరగకూడదని తీశాను. అది మీకు తెలియడం లేదు. ఆ డబ్బు అక్షయ్ బావగారికి ఇస్తామని మావయ్య గారు అనగానే వాటాల గురించి గొడవలు మొదలుపెట్టింది శ్రేయ. మీరు సర్ది చెప్పినా కూడా 10 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అలాంటివి జరగకూడదనే మంచి ఉద్దేశంతోనే ఆ డబ్బు తీశాను. కొద్ది రోజులు పోయాక నేను తీసిన డబ్బుని తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నా. నేను మన కుటుంబం గురించి మంచిగా ఆలోచిస్తే ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. నాపై దొంగ అనే ముద్ర వేశారు. ఇది మీకు న్యాయంగా ఉందని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఇక ఆ మాటతో కమల అయితే సూపర్, నువ్వు చేసిన వెధవ పని కవర్ చేయడానికి ఎంత పెద్ద కవరింగ్ ఇచ్చావు. నిజంగా నీ తెలివితేటలకు జోహార్లు. నోరు ముయ్యవే, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఏంటే మమ్మల్ని ఎరి పుష్పాలను చేయాలని చూస్తున్నావా? నువ్వు దొంగతనం చేసి వదినపై నెట్టేశావు. నువ్వు ఇంటి మంచి గురించి ఆలోచించేదానివైతే వదిన మీద నిందలు ఎందుకు వేస్తావు? దాన్ని కూడా ఇంటి మంచికి అంటున్నావంటే నువ్వు ఎలాంటి దానివో అర్థం చేసుకోలేనంత పిచ్చి వాళ్ళు లేరు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చేయాలి కదా అని చెప్పేసి ఇక పల్లవి రూమ్లోకి అయితే వెళ్ళి సూట్ కేసు అయితే తీసుకొని వచ్చి పల్లవిని అయితే బయటికి నెట్టేస్తాడనమాట. నీలాంటి పెళ్ళం నాకు అవసరమే లేదు. నీలాంటి క్రిమినల్ దొంగ కోడలు కూడా ఈ ఇంటికి అవసరం లేదు. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి నీకు అర్హత లేదు. పోవే బయటికి అని చెప్పేసి పల్లవిని అయితే గెంటేస్తాడనమాట. రే ఆగరా కమల్ అని చెప్పేసి పెద్దవాడ ఆపినా కానీ ఏయ్ ముసలి, ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు. మీకు అదే కావాలంటే దాని బదులు నేను వెళ్ళిపోదానని చెప్పేసాను కానీ ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతారనమాట అందరూ. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావంటే చంపేస్తా, పో బయటికి అని చెప్పేసి కమల అయితే అంటాడనమాట. ఇక పల్లవి అయితే పైకి లేచి మీరు నన్ను గెంటేయడం కాదు, ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండాలని అనుకోవడం లేదు, మీరు పొమ్మనడం కాదు, నేనే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్పేసి గేట్లను తన్నుకొని మరీ వెళ్ళిపోద్ది అనమాట పల్లవి. నా కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉందో అని చెప్పేసి చక్రధర్ టెన్షన్ పడుతుండగానే ఆ ఇంట్లో నుంచి నన్ను గెంటేశారు డాడ్, నా చేతికి డబ్బులు లేని సూట్ కేసు ఎందుకు ఇచ్చావు డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందన్నమాట. అందులో క్యాష్ లేదనే విషయం నాకు కూడా తెలియదమ్మా. నాకు డబ్బు ఇచ్చిన వాడు నన్ను మోసం చేశాడు. ఆ సూట్ కేసు బరువుగా ఉండడంతో కంగారుగా చూసుకోకుండా వచ్చేసానని చెప్పేసి చక్రధర్ అయితే చెప్తాడనమాట. నాకు చాలా అవమానం జరిగింది డాడ్, ఇంట్లో నుంచి గెంటేశారు అని చెప్పేసి చెప్పగానే నువ్వు టెన్షన్ పడొద్దమ్మా, ఆ క్యాష్ నేను చూస్తాను, వాళ్ళకి నేను సర్ది చెప్తాను, నేనే నిన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్తానని చెప్పేసాను. కానీ ఇక పల్లవి అయితే నా కోసం నువ్వు తగ్గాల్సిన అవసరం లేదు డాడ్, వాళ్ళకు డబ్బు కూడా ఇవ్వద్దని చెప్పేసాను. కానీ లేదమ్మా, నీ లైఫ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. నా లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నన్ను గెంటేసిన వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. వాళ్ళందరికీ నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, వాళ్ళే నా కోసం వచ్చేటట్టు చేస్తానని చెప్పేసి శబ్దం చేస్తానమాట. ఇక అవని గురించి నిజం తెలుసుకుని అక్షయ్ అయితే చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇక కూతుర్ని దగ్గర పెట్టుకొని మీ అమ్మ చాలా మంచిదని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఆ మాటలు విన్న అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పాప అయితే అమ్మ మంచిది అంటున్నావంటే అమ్మ తప్పు చేయలేదని కదా అని చెప్పేసి అడగగానే అవునమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. మీ అమ్మ తప్పేం లేదు, నేను మీ అమ్మని అపార్థం చేసుకున్నానని చెప్పేసి అంటూ ఉండగానే అమ్మ తప్పు చేయలేదని అంటున్నావంటే అమ్మపై కోప్పడకుండా ఉండొచ్చు కదా నాన్న అని చెప్పేసి కూతురు అయితే అడుగుతుందన్నమాట. ఇక ఆ మాటతో అక్షయ్ అయితే అవని వైపు చూస్తాడు. ఇక అక్షయ్ అయితే అవని వైపు చూస్తాడు. ఇక ఆరాధ్య అయితే నాన్న నువ్వు మంచిదాని అని చెప్తున్నాడమ్మా, మీరిద్దరూ మంచి వాళ్ళే, గొడవలు పడకుండా మీరిద్దరు ప్రేమగా ఉండొచ్చు కదా, నువ్వు ఒక పని చేయి నాన్న, అమ్మ హ్యాపీగా ఉండడం కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఏం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అక్షయ్ అడిగేసరికి పెద్దవాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నీకు తెలీదా అని చెప్పేసి ఆరాధ్య అనేసరికి ఇక దగ్గరికి పిలిచి కూతురు బొగ్గ మీద అయితే ముద్దు పెడతాడనమాట. ఇంకంటే ఆ ముద్దు అవనికి పెట్టినట్టుగా అర్థం అనమాట. ఇక అవని అయితే సిగ్గుపడిపోతుందనమాట. ఇక ఆరాధ్య అయితే మాటలు రానట్టు ఇద్దరు అలా సైలెంట్గా ఉన్నారేంటి, మీరు మాట్లాడుకోండి నేను బయటికి వెళ్తానని చెప్పేసి బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఇక అక్షయ్ అవని ఇద్దరైతే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. డబ్బులు పోయినందుకు నిన్ను అపార్థం చేసుకోవడమే కాకుండా నిన్ను అనుమానించాను, నన్ను క్షమించని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడనమాట. ఇక అవని అయితే ఏవండి, నేను నీ నుంచి కోరుకునేది ప్రేమే తప్ప క్షమాపణ కాదు, మీరు నన్ను అపార్థం చేసుకున్నా అది పరిస్థితుల ప్రభావమే తప్ప కావాలని చేసింది కాదని నాకు తెలుసు.
నన్ను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చేది కాదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఆశే తప్ప మీతో క్షమాపణ చెప్పించుకోవాలని ఎప్పుడూ లేదండి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, అదే చాలండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్దనమాట. ఇక కొడుకు కోడలు కలిసిపోయేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక తర్వాత కమల అయితే పల్లవి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడనమాట. మంచి దానిలాగా నటించి ఇన్ని రోజులు మోసం చేసిందని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఇక తన గుర్తుల్ని ఇంట్లో ఉంచకూడదని చెప్పేసి అనుకొని ఇక పల్లవికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా తగలబెట్టాలని చెప్పేసి ఒక చోట అయితే వేస్తాడు. ఇక వాటికి నిప్పు పెట్టబోతూ ఉండగా అవని అయితే వచ్చి ఆపుతుందనమాట. పల్లవి గురించి నాకు ముందే తెలుసు కన్నయ్య, నిజం తెలిస్తే నువ్వేమైపోతావో అని చెప్పేసి ఇన్ని రోజులు నిజం చెప్పలేదని చెప్పేసి అనగానే, నువ్వు చాలా తప్పు చేసావు వదిన, నిజమేంటో అందరికీ చెప్పకుండా ఆ అన్నయ్యని దూరం చేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నాకు అదే చాలా బాధగా ఉంది వదిన అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడన్నమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే రాజేంద్ర ప్రసాద్కి అయితే గుండెపోటు వచ్చేసరికి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారనమాట. అక్కడికి పల్లవి అయితే వస్తారనమాట. ఇక పల్లవిని చూసి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో అని చెప్పేసి బలవంతంగా నెట్టేస్తూ ఉండగానే ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరికి వెళ్ళి మావయ్య గారికి ఎలా ఉందత్తి అని చెప్పేసి అనగానే పల్లవి చంప పగల కొట్టదనమాట పార్వతి. ఇది